కిషనార్థులు దిల్లార్ వార్తలకి స్వాగతం. ఈ బడ్జెట్ లా మనకేమన్నా ఫాయిదా ఉన్నదారా? ఉన్నది. నీకు 2 ఎకరాల పొలం, పట్నంలో పెద్ద ఫ్లాటు, మెడలకు 2 వరుసల గొలుసు, ఈ చేతికి 4 ఈ చేతికి 4 ఉంగరాలు. ఏంది ఇవన్నీ మనకు మోడీ సారా ఇస్తున్నాడా? ఇస్తున్నాడు, పోయి తెచ్చుకోపో. ఓ స్నేహితంతా ఉత్తదేనా? వాళ్ళకే అంబల్లేక తాగుతుంటే నీ అసలు పోయి లస్ అడిగిందట. అయ్యో, అంటే మనకేం లేదా? ఏమున్నదో చూడు. ఊరిచ్చి ఉగాది నాడు బూరిచ్చినట్టే చేసిందట నిర్మలమ్మ. సెంట్రల్ సర్కార్ పెట్టిన బడ్జెట్ ను చూసి అటు పరిశ్రమోళ్ళు ఇటు పబ్లిక్ సాబుకా నిరాశ అంటున్నారట. బడ్జెట్ లా పెద్దగా వరాలు లేవు, వడ్డింపులు లేవు. పాతే ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు మధ్య తరగతికి తప్పని చిక్కులు అన్నట్టుగా సాగింది. అయితే ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు మాత్రం మోడీ సారు మాటలే కాదు, ఈ తాప పైసల మూటలు కూడా గట్టిగానే సర్దిండని అంటున్నాయి ప్రతిపక్షాలు. ఎప్పటి లెక్కనే రక్షణ రంగానికి ఇంకింత బలాన్ని ఇచ్చిర్రు, హై స్పీడ్ రైళ్ల జోరు పెంచిర్రు. ఉపాధి హామీ పథకానికి 95,000 కోట్ల రూపాయలు పెట్టిర్రు గాని ఈ పైసలు సరిపోవని వచ్చిండు మాజీ మంత్రి చిదంబరం సారు. పానాలు సుస్థి చేస్తే పబ్లిక్ వేసుకునే మందు గోళీల రేట్లు తగ్గించారు గాని రిలాక్స్ కోసం కడుపులో పోసే మందు, పీల్చే సిగరెట్ రేట్లు మాత్రం గట్టిగా పెంచిర్రు. బట్టలు, బ్యాగులు, షూలు, కాస్మెటిక్స్ రేట్లు తగ్గుతాయట. ఇక ఇంపోర్టెడ్ టీవీలు, ల్యాప్టాప్లు, లగ్జరీ వాచ్లు, పాన్ మసాలా, గుట్కా రేట్లు గట్టిగానే గుంజిపడేసిర్రు. అయితే ఆంధ్రాకు అడిగినంత కాకపోయినా బాబు సారు నారాజు కాకుండా బడ్జెట్ లో చదివిండ్రట. ఎటొచ్చి తెలంగాణకే పురాగా మొడిసే ఇచ్చిరని బాధపడ్డాడు బట్టి సారు. తెలంగాణకి తీవ్రమైనటువంటి అన్యాయం అయితే జరిగింది. ఈ అన్యాయాన్ని తెలంగాణ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రమేమేదో ప్రపంచంతో పోటీ పడటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రమేమో 2047 $3 ట్రిలియన్ ఎకానమీ మీరు ప్రకటించినటువంటి వికసిత్ భారత్లో మీరు ప్రకటించిన 2047 పెట్టుకున్నటువంటి గోల్ కాంట్రిబ్యూట్ చేయడానికి తెలంగాణ రాష్ట్రం కూడా సీరియస్గా 2047 గోల్ పెట్టుకొని ముందుకు పోతూ ఉంటే ఆ గోల్ రీచ్ కావటానికి తెలంగాణలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్స్, అంటే ఇక్కడ ఉన్నటువంటి బలమైన పునాదులకి మీరు ప్రోత్సాహాన్ని అందించి ముందుకు తీసుకొని పోవాల్సింది పోయి ఈరోజు పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని నెగ్లెక్ట్ చేశారు. మూసీ ప్రాజెక్టు కోసం, మెట్రో రైలు కోసం, రింగ్ రోడ్ల కోసం ఎన్ని విన్నపాలు చేసినా మోడీ సారు వినలేదట. తెలంగాణ పోగుర్తు లీడర్లు ఈ ముచ్చట్ల ఏం చెప్తారనకొచ్చిండు. మొత్తానికి 53.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ సెంట్రల్ సర్కార్ పెట్టింది. అయితే గమ్మతి ముచ్చట ఏంటంటే ఈ బడ్జెట్ లా పేదోళ్లకు ఏం రాలేదు గాని మనందరి తల మీద 1,34,000 రూపాయల అప్పు చేసి పెట్టిందట కేంద్ర ప్రభుత్వం. ఇదే ఈ తాప మనకు గుడ్ న్యూస్ అన్నట్టు. కేసీఆర్ సార్ ను గట్టిగానే అడిగిరట కదా సిట్ ఆఫీసర్లు. లోపట నువ్వు ఇట్లున్నావా ఎట్లా? ఓ స్నేహ అడిగిరట కదా, ప్రభాకర్ రావు సర్వీస్ పొడిగింపులున్న మతలబేంది, ఉద్యోగంలోకి వెళ్ళి రిటైర్డ్ అయిన మనిషి ఇంటెలిజెన్స్ చీఫ్ కి ఎందుకు ఉన్నాడు, ఎమ్మెల్యేల కొనుగోలు ముచ్చట్లా ఆ ఆడియోలు మీకెట్లొచ్చినాయి, లోకం మీద ఏ పార్టీకి రాని ఫండ్స్ మీకెట్లొచ్చినాయని అడిగిరట. అబ్బరు బిడ్డో, ఈ ప్రశ్నలన్నీ నువ్వే ఇచ్చినవా ఎట్లా? ఏ నాకేం తెలిసినవ్వా, నువ్వు మంచిగానే ఉన్నావు. మరి మంచిగానే చెప్తానవుగా. ఆహా, అందరు అంటున్నారైతే. అందరూ అయ్యో పాపం బాపుని పిలిచినని బాధపడుతుంటే బాపు బిడ్డనే ఎవరైనా పోవాల్సిందే, విచారణ ఎదుర్కోవాల్సిందేనని అంటున్నది కవితక్కనా. అయ్యో, 1-2 అక్క అందుకున్న మాటలు ఇను ఓసారి. మనింటి దీపమే కదా అని మురిపెం చేసుకుంటే అలా మూతి మిసాలు గాలబెట్టినంత పని చేస్తున్నది కవితక్క. కూలిపోయిన కారు పయల్ని పైకి లేవట్టే పనుల రామన్నుంటే వాటిని మళ్ళా కింద పడేసే పని చేసుకుంటూ వస్తున్నది కవితక్క. మళ్ళీ తిరిగి కేసీఆర్ రావాలి, ముఖ్యమంత్రి కావాలి అనుకుంటే అనే ఆలోచన మీకుంటే ఈసారి మళ్ళీ మీరు కోడిగుడ్డు మీద ఇకలు ఇకకూరి. కేసీఆర్ గారు కారు గుర్తు మీద ఎవరిని పంపినా, రేపు కేతన్పల్లిలో ఎవరిని పంపినా, చెన్నూరులో మున్సిపాలిటీలు ఎవరిని పంపినా, రేపు చెన్నూరు అసెంబ్లీకి ఎవరిని పంపినా మీరు ఒకటే అది పెట్టుకోరు, ఈ ఓటు కేసీఆర్కి వేస్తున్నా అనుకోవాలి తప్ప అక్కడ నిలబడ్డ ఆయన గురించి ఆలోచన చేయకూరు. ఈ నిలబడ్డ ఆయన చక్కగున్నాడా, పొడుగున్నాడా, పొట్టిగున్నాడా, ఈయన నల్లగున్నాడా, తెల్లగున్నాడా, ఈయన గిట్లనా గట్లనా అని మీరు ఎక్కువ తక్కువ లెక్కలు పెట్టకూరు. అక్కడ నిలబడ్డ వ్యక్తి కారు గుర్తు మీద వచ్చిండంటే కేసీఆర్ పంపించిండు, ఈ ఓటు కేసీఆర్కి వేస్తున్నా అనుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, ఒత్తాలి. అంతేగాని ఇక మనం ఆగం కావద్దు. మేము ఎవరిని పెట్టినా గెలిపియాలని రామన్ అంటుంటే గట్లెట్లా చేస్తారని అంటున్నది కవితక్క. మంచోడైనా, చెడ్డోడైనా, దొడ్డోడైనా, సన్నోడైనా, పొట్టోడైనా, పొడుగోడైనా కారు గుర్తు మీద ఓటేయాలని చెప్తున్నారు. మంచోడైనా చెడ్డోడైనా ఎట్లా ఓటేస్తారు? ఎందుకు ఓటేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చెడ్డ క్యాండిడేట్లు ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు? ప్రజలకు పనిచేసే క్యాండిడేట్లను సెలెక్ట్ చేయండి. ఈ మాట ఏదైతే పదే పదే కేటీఆర్ గారు చెప్తా ఉన్నారో, మంచోడైనా, చెడ్డోడైనా, దొడ్డోడైనా, పొట్టోడైనా ఓటేయండి అని చెప్తున్నారో, అది కేవలం
మీ యొక్క నియంతృత్వ ధోరణికి మీ యొక్క రాచరికపు పోకడలకు అద్దం పడుతున్నది తప్పితే ప్రజాస్వామిక విలువలకు అద్దం పట్టడం లేదు. అంతేనా? కారు గుర్తోళ్ళు కాకను విచారణ పేరుతోటి ఇబ్బంది పెడుతున్నారని మొత్తుకుంటుంటే ఎవరైనా ఆరోపణలు వచ్చినప్పుడు ఓవాల్సిందే అనుకొచ్చింది. విచారణకు పిలవడం నేరము ఘోరము అన్నట్టుగా మాట్లాడినారు. నేనేమంటున్నా, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అనేకమైన అంశాలు ఉంటే వాటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ పిలిచిండ్రు అనుకోండి విచారణకు, పోక తప్పదు. ఇప్పుడు రేపు నన్ను పిలిచినా పోతా. నన్ను కూడా అప్పుడు ఈడీ సిబిఐ పిలిస్తే పోతే కదా, నేను చేసినా నేరం చేయలేదా అనేటటువంటిది నేను చేయలేదని నా మనసుకు తెలుసు, కానీ అది ప్రూవ్ అవ్వాలి కదా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో చట్టానికి అందరం కూడా సహకరించాలి, పిలిచినప్పుడు పోతాం. ఆ యొక్క ఆలోచన విధానం ఏదైతున్నదో అందులో మార్పు రానంత కాలం బీఆర్ఎస్ పార్టీని మాత్రం ఎవడు కూడా బాగు చేయలేడు. బావ హరీష్ రావు మీదనే కోపం ఉండదని అనుకుంటే అన్న రామన్న మీద కూడా గట్టిగానే ఉన్నది. ఏమాయే టికెట్ దొరికిందా? ఏ పార్టీకి వెళ్ళి చేస్తున్నావు పోటీ? ఏడరా, టికెట్ అడిగితే నీకన్నా సీనియర్లు చాలా మంది ఉన్నారు, పక్కకెళ్ళి ఆడుకోని అన్నారు. మరి ఏండ్లకేండ్లు పార్టీల కోసం పనిచేసిన వాళ్ళని విడిచిపెట్టి నిన్నగాక మొన్న ఓటక్కొచ్చిన నీకు పిలిచి టికెట్ ఇస్తారనుకున్నావు? ఎన్నో ఆశలు పెట్టుకున్నారా. మొన్న పంచాయతీలలో గిదే పంచాయతీ, ఇప్పుడు అదే పంచాయతీ. ఆశలు నేను కూడా పెట్టుకున్నా. అంత మాత్రాన టికెట్ వస్తుందా? పార్టీ కోసం పని చేయాలి, పాటు పడాలి, ఇల్లు వాకిలి ఇడిచిపెట్టాలి, పెండ్లం పిల్లల పక్కకు పెట్టాలి, అప్పటికి కూడా టికెట్ వస్తుందని గ్యారంటీ ఉండదు. ఈ వార్డు టికెట్ కే గింత కొట్లాడితే నేను ఎమ్మెల్యేని ఎప్పుడు కావాలి, మంత్రిని ఎప్పుడు కావాలరా? అబ్బా వచ్చిందండి విష్ణురు మహారాణి. నువ్వు పార్టీలా నూనుగు మీసాలు అప్పటికెళ్ళి మొదలు పెడితే ఎంటికలు తెల్లవడ్డా ఇప్పటికి ఏ పదవి లేదని పరేషాన్ అవుతున్నాడు గా అన్న. ఇక ఈమెకొచ్చిందట తొందర. మున్సిపల్ ఓట్లల్లా 3 పెద్ద పార్టీలు మాది గెలుపంటే మాది గెలుపు అని అంటుండ్రు. కానీ ఇంటి పోరు తీర్చలేకపోతున్నారు కదా. మాకు టికెట్ దక్కలేదంటే మాకు టికెట్ దక్కలేదని లొల్లి పెడుతుండ్రు. సూర్యాపేటలా 3 రంగుల జెండా పట్టి 30 ఏండ్లుగా తిరుగుతుంటే 25వ వార్డుకు ఈ కోడి శివన్ కాదని ఇవాళ వేరే వాళ్ళకు టికెట్ ఇచ్చిండ్రట. ఇక ఆ బాధల కాంగ్రెస్ కార్యకర్త కన్న నీళ్ళు తీసిండు. అంతటితో ఆగిండా? ఇదే మీ అందరి మీద చెప్తున్నా, చెప్తున్నా. ఓష్ని పెట్రోల్ డబ్బా పట్టుకొని కూసుంటే నిరసనేమో అనుకున్నాం. నిజంగానే మీద పోసుకుంటున్నాడు కదా. ఆపుందయ్యా ఆపుంది. నీ పదవుల మనువడ పానం తీసుకుంటున్నవేందయ్యా? పార్టీ కోసం పని చేస్తే పదవులు అడగాల గాని పానం తీసుకుంటారా? పెద్ద పెద్ద లీడర్లు పార్టీలు మారిండ్రు గాని పానాలు తీసుకుంటామని అన్నం గిన్నరా ఎప్పుడన్నా? మీకెవరు చెప్పిండ్రా ఈ పద్ధతి? మీరు మంచిగానే పోతారు, మరి పెన్లాం పిల్లల పరిస్థితి ఏంది? సూషన్ రానుల్లా నామినేషన్లు పడ్డాక చిన్న లోలిలేస్తలేదు రాష్ట్రంలా. ఇల్లు ఆకిలి ఇడిచిపెట్టి పార్టీ కోసం తిరిగితే మమ్మల్నే పక్కకు పెట్టిండ్రని పెరిగి పెద్దయిన పార్టీ మీదనే కారాలు మిరియాలు నూరుతున్నారు. సమ్మక్క సారక్క పుణ్యమా అని మా ఊర్లే 1,00,000 రూపాయలు సంపాదించిందట తెలుసా? ఏంది లక్షనా? అవి పైసలా సిద్ధగించలా? కాదు, పండ్ల పుల్లలు. ఏ సింక్ లేకుండా మాట్లాడి నాకు షికాకు తెప్పియకు నువ్వు. అరే నిజం రా. మా అమ్మమ్మల వేప చెట్టు కొమ్మలు రోజు కొడుతుంటే ఎందుకు అని అనుకున్నాం. తర్వాత తెలిసింది ఈ పుల్లలే మేడారంలో మిండని. అబ్బరి బిడ్డ, పైసా పెట్టుబడి లేకుండా ఎంతో ఉపాయం చేసిండ్రా. ఒక్క గాళ్ళైనా బస్తా సంచులతోటి డేరాలేసి 500-600కు కిరాయికిచ్చిరు తెలుసా? అయిపోయిన జాతరకు ఇప్పుడెందుకు ఆరాట పడుతున్నావు? మళ్ళా 2 ఏళ్లకు మనం కూడా ఏదైనా ప్లాన్ చేద్దాం గానీ గిడా లొల్లి పెద్దగా అవుతుంది. చూద్దాం ఆగు. యూనివర్సిటీ స్టూడెంట్స్ అట వీళ్ళు. అన్నంలా గుట్కా పొట్ల మెల్లిందని లొల్లి చేస్తున్నారు. బువ్వ ఇత్తులిత్తులు ఉంటదట, చారు నీళ్లు నీళ్లు ఉంటదట. ఇక కూరగాయలైతే మురిగిపోయినాయి పాసిపోయినాయి వండి పెడుతున్నారు. అస్సలు కమ్మ ఉంటలేదట. బలం రాకుండా నోటికి రుచన్న కొట్టాలి కదా, అస్సలు బాగలేదని ఇట్లా బాధపడుతున్నారు. ఇక గుట్కాలు తినుకుంటా వంటలు చేసుడే తప్పంటే ఏకంగా వంటల్లా గుట్కా ప్యాకెట్ వెళ్ళిందట ఓ రోజు. నార్కట్పల్లి అడ్డంకి రోడ్డు మీద అడ్డం కూర్చొని ధర్నా చేసిర్రు. అటు గురుకులాలు ఇటు యూనివర్సిటీలు. అందుకే గిట్లా రోడ్డు మీద పెద్ద లొల్లి పెట్టిర్రు. సర్కారేమో పిల్లలకు నాణ్యమైన చదివే కాదు తిండి కూడా పెట్టాలని చూస్తుంటే నడుమ మరి ఎవరి కళ్ళు మండుతున్నాయో ఏమో. పోరాల కడుపులు ఎండ పెడుతున్నారు. ఈ స్కూల్లో చూసినా కాలేజీలు చూసినా గిదేలున్నది. ఎక్కడ మోసం జరుగుతుందో, పిల్లల పొట్ట ఎవరు కొడుతున్నారో అరుచుకుంటారు పెద్ద సార్లు అని అడుగుతున్నారు జనాలు. యూనివర్సిటీ
నేను గోల్డ్ బిజినెస్ మొదలు పెడదామని అనుకుంటున్నారా? ఏది తలకాయ ఇడిదిప్పోసారి ఎందుకురా లిప్స్టిక్ తగ్గిందేమన్నా? కాదు, నీ తలకాయకి ఏమన్నా దెబ్బ ఇట్లా ఆకిందా అని చూస్తున్నా. నేను సోయి తప్ప ఏం అంటలేను. మంచి బిజినెస్ ఐడియా ఒకటి వచ్చింది. తులం బంగారం ఎంతనో తెలుసా? ఎంతైనా గానీ ధరతోటి మనకు పని లేదురా. ఇక మరి దాన్ని ఎట్లా చేస్తావు? గోల్డ్ ప్లేస్ లా రోల్డ్ గోల్డ్ వాడదాం. ఉవ్వా ఉవ్వా, ఈ పాపంలో నాకే భాగం లేదు, నాకు సంబంధమే లేదు. ఏ ఊకో పిరికి పొల్ల, నేను అమ్ముతా అంటలేను. గిల్ట్ నగలు కిరాయికిచ్చే బిజినెస్ పెడదామని అనుకుంటున్నా. నా తన చాలా ఉన్నాయి కదా, అయ్యే కిరాయికిత్తిగా. అమ్మా అంతేనా? ఇంకా నేనేందో అనుకున్నా, అసలే రోజులు మంచిగా లేవు. బంగారం ఎండి ముచ్చట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. చైన్ స్నాచింగ్ ల గురించి నువ్వు భయపడేది? అవి గాక ఇంకో కొత్త మోసం మోపిస్తున్నారట ఊర్లల్లా. చూడుగాటోసారి. ఇప్పుడు ఎవరన్నా కలిగించుకున్నారా? చూసారు చాలా. మీ ఒక్కరి కోసం వచ్చిన మీరే ఇస్తారు. 50 రూపాయలు అయిపోతుంది. 500 400 రావాలి. బిందెలకు మాటలేస్తాం, అరేక్ మాల్గొంటాం, పాత ఇనుప సామాన్కు ఉల్లిగడ్డలు ఇస్తామని బజార్ల పొంటి తిరిగినట్టు వెండి నగలకు మెరుగు చేస్తాం, పట్టిన మురికి గడిగిస్తాం అనుకుంటా ఇట్లూర్ల పొంటి తిరుగుతున్నారట. ఇక ఆయనతో అక్క అరకిల వెండి కడియాలు పొలం పని చేసి నల్లగాయనే జర గడిగియమన్నదట. అగో వేస్తున్నారు చూడుర్రి. కడిగిన కడికయ్యా మురికి మట్టి మేళ మురికి మురికి లేదు. ఎంత నల్లగా ఉంది, మురికి లేదు అన్ను. ఏమైంది? మాల్ మసాలా కెమికల్స్ బగ్గనే తెచ్చిర్రు కదా, తేటగా వేసిస్తారు కావచ్చు. మేము కూడా వేయించుకుంటే మంచిగుండు, వాళ్ళ అడ్రస్ తెలిస్తే అని అనుకుంటున్నారా? ఆడిప్పుడు పోలీస్ స్టేషన్ లో పడ్డాడు. ఎందుకంట్రా, కడిగిన కడియాలు మెరుపు బగ్గనే వచ్చినాయట గాని బరువుల తేడా కొట్టిందట. ఇక అనుమానం వచ్చి తూకం వేస్తే 20 గ్రాములు అంటే 2 తులాల దాకా నొక్కేసిండట. అయినా వెండి ధరలు ఎట్లున్నాయి గత నమ్ముతారా అనుల్లా? అంతేకాదనుకుంటే నమ్మకమైన కంసాల కాడికి పోవాలి గాని జనాలు జర చూసుకోండి, ఇట్లాంటి మోసాలు జరుగుతున్నాయి బాగానే. ఇంతకు ఎక్కడైందో చెప్పలే కదా, కరీంనగర్ జిల్లా పర్లపల్లి గ్రామంలో. అమ్మేది మేము అవి తీసుకుంటే కడుక్కోవచ్చు ఇట్లా లేదు. మరి ఏం దాస్తావా? పౌడర్ కొని దాచుకుంటావా? మీరే కడిగిస్తారండి బాబు. మీరే మాట్లాడతారు. కడుక్కోవచ్చు మీరు కొన్ని ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు చెయ్యాలి. అట్లనే అదేంటి గడ కొమ్మకు కొన్ని మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో, మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో, పరిచమయ్యే తందుకు ముక్కుగారే తందుకు. నాకు సరదైందని ఎక్కిరిస్తున్నావారా? ఏడ సరళ తిరిగినావు, గంతగానం పడిచం పట్టింది. కాశ్మీర్ కొండలా కాసింత మంచు రాలుతలేదుగా. ఏంది, నాకు చెప్పకుండా కాశ్మీర్ కు పోయొచ్చినవా? నీ కథ మంచినే ఉన్నది. నిన్న రాత్రి నీతోటే వార్తలు చదివితిని. నేనెప్పుడు పోతు చెప్పు? మరి సరది ఎందుకైంది? సీజన్ పోతుంది కదా, పోతా పోతా అంటించినట్టుకున్నది. ఇక సరది ముచ్చట సరే గాని మంచి మంచి సీన్లు వచ్చినాయి, రాసుతావా? అమ్మో నేను చూడను, నాకు అసలే ముక్కు కారుతుంది. అయితే నువ్వు కళ్ళు మూసుకో, నేను మన ఆడియన్స్ ఎంజాయ్ చేస్తాం. వామ్మో చలికాలం పోయిందనుకున్నాం గాని ఎక్కడా ఇంకా ఉంది. కులు మనాలిలా చూడుండ్రి, ఏకంగా మల్లెల వాన కురిసినట్టే మంచు వాన కురుస్తున్నది. జమ్మూ కాశ్మీర్ మొత్తం పాల సముద్రం లెక్క తెల్లగా వరుసుకున్నది. గడ్డలు గడ్డలు కరిగి జర పొడి పొడి మంచుగా తయారైనట్టున్నది. ఇంత అందమైన లొకేషన్లు గానొస్తే ఊకుంటారా? పిల్లా పాపలతోటి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక పుల్వామాల చూడుండ్రి, ఏకంగా మంచుల ఆటల పోటీలు పెట్టుకున్నారు. స్నో ఫెస్టివల్ అంటారన్నట్టు. వచ్చిన టూరిస్టులకు పోటువలకు పోజులు ఇచ్చట కాదు, పెద్ద ఎత్తున ఎంటర్టైన్మెంట్ ఏర్పాటు చేసిండ్రు. మాట కూడా ఎల్లని ఆ యుగానికి పాటలు పాడుకుంటా గాన భజాన పెట్టిండ్రు. నడుసుడే కష్టమంటే ఏకంగా క్రికెట్, కబడ్డీ, తాడుగుంజుడు ఆటలు పెట్టి మస్త్ ఎంజాయ్ చేసిండ్రు. ఇక ట్రిప్ కచ్చిన వాళ్ళు మల్లేడాకా మర్చిపోని జ్ఞాపకాలను కొంచబోతున్నారు. పోన్రి ఇవుల్లా ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళా దిల్దార్ వార్తల్లో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.